హలో అందరికీ వెల్కమ్ టు వీయూస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి బతుకమ్మ. సో ఇది ఎంగిల్ పువ్వు బతుకమ్మ రోజు మేము కొన్ని ఫ్లవర్స్ అనేవి ముందే సెట్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ మా అత్తయ్య బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేశారు. మేమైతే ఫస్ట్ టేక్ పూతోని స్టార్ట్ చేశాము. ఇక్కడ నేను మా వదిన ఇద్దరం కలిసి మా అత్తయ్యకి హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ విజు అండ్ వాళ్ళ డాడీ డ్యాన్స్ వేస్తున్నారు ఫన్తోని. సో బతుకమ్మ స్టెప్స్, కోలటం స్టెప్స్ కూడా వేస్తున్నారు వాళ్ళిద్దరూ. సో చాలా ఫన్నీగా, చాలా జాలీగా మా బతుకమ్మ అనేది మేము ఎలా చేసుకున్నాము అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడు మేము జిల్లేడు పువ్వుతోని రెండో వరుస కంప్లీట్ చేసుకొని మేము మూడో వరుసకి తంగేడు పువ్వు పెడదాం అనుకున్నాము. సో ఇక్కడ మా ఇంటి మహాలక్ష్మితోని తంగేడు పువ్వు పెట్టించాము. తంగేడు పువ్వు అనేది చాలా ఇంపార్టెంట్ అని అత్తయ్య చెప్పారు. ఎందుకు అని అడిగితే గౌరమ్మకి చాలా ఇష్టం అంట. సో కొంచెమైనా శాస్త్రానికి పెట్టాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ జిల్లేడు పువ్వుతోని మళ్ళీ కంప్లీట్ చేసేసి మేము ఇప్పుడు బంతిపూలకి చీపిరి పుల్లలు కూర్చేసి మంచిగా బంతిపూలతోని మళ్ళీ పెట్టాము. అండ్ ఇప్పుడు ఇంకా ఏం చేసాము అనేది మళ్ళీ చూస్తూ ఉండండి. కమలమ్మ గంగా దాటిపోకమ్మో గంగీతాలి కమలమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ. ఇక్కడ పెద్ద బతుకమ్మ అయిపోగానే అత్తయ్య తోడు బతుకమ్మ స్టార్ట్ చేశారు. ఇక్కడ చేసేటప్పుడు ఉన్న కష్టం మోసేటప్పుడు తెలిసిపోతుంది. అయినా ప్రేమతోని మనం ఎంజాయ్ చేస్తాం బతుకమ్మని. అండ్ ఇక్కడ అత్తయ్య తోడు బతుకమ్మ చేస్తున్నారు. ఇక్కడ మా ఇంట్లో ఉన్న అక్క వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ గ్యాప్లో నేను వియూకి లంచ్ బ్రేక్ తీసుకున్నాను. పిల్లలతోని ఆడుకుంటూ లంచ్ చేసేసింది. అండ్ ఇక్కడ బతుకమ్మ అయిపోవస్తుంది కూడా అప్పుడే లంచ్ అయిపోయేసరికి. చూసేయండి ఇంకా మేము ఏమేం చేసాము అనేది. ఎండి గిన్నెయతకమ్మ ఎన్న ముద్ద చిలకమ్మ ఎండి గిన్నెయతకమ్మ ఎన్న ముద్ద చిలకమ్మ ఎనిమిదింట నువ్వుల్లో ఎలుగు జల్లులోయమ్మ పైడి గొలుసు ఎల్లో పగడాలంటి పాపల్లో పైడి గొలుసు ఎల్లో. రెండు బతుకమ్మలు కంప్లీట్ చేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మేము రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి అరౌండ్ 6 అయింది. అండ్ కొన్ని పిక్స్ తీసుకొని ఇక్కడ మా కాలనీలో జరుపుకుంటున్న బతుకమ్మ దగ్గరికి మేము స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేసరికి కొన్ని బతుకమ్మలు వచ్చేసాయి. మా కాలనీ బతుకమ్మలు అన్నీ వచ్చాక మేము మా గౌరమ్మకి పూజ చేసి మా బతుకమ్మని మా కాలనీ వాళ్ళతోని ఎలా సెలబ్రేట్ చేసాము అనేది చూసేయండి.
లక్ష్మమ్మ, రెండో నాడు రేణమ్మ అటు పూలిస్త లక్ష్మమ్మ, మూడో నాడు ముత్తెంత ముద్ద పప్పు దేశంత, నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమియుల్లో, నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమియుల్లో, ఐదో తనము కైలమ్మ అట్టు చేసి పెట్టమ్మ, ఐదో తనము కైలమ్మ అట్టు చేసి పెట్టమ్మ, అర్రం ఏల నాగమ్మ అలిగి ఉంటే గౌరమ్మ, నైవేద్యాలు వద్దమ్మ నెలతి పూజశాలమ్మ, ఏడు ఏపకాయల్లో తోడు వచ్చు పుణ్యాలో, అన్నాదమ్ములింగల్లో సున్నాలేశ కాంతుల్లో గడప ధూమ్ధామ్గా డ్యాన్స్ చేస్తూ మా బతుకమ్మని మేము ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే బాగా మబ్బు పట్టేసి ఫుల్గా వర్షం వచ్చేలాగా ఉందని కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేసేసాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వియూ వ్లాగ్స్. బీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.